తిరుపతిలో తెలుగు తమ్ముళ్లు పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిందన్నారు. నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజారంజకంగా చంద్రబాబు పాలన సాగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలుగు తమ్ముళ్లతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కట్ చేసి మహిళలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు ప్రస్తుతం సుగుణమ్మ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుంటాం. మనం చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో మీరు జరుపుకున్న సంబరాలు అంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. దానిపైన మీరేం చెప్తారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6 విధానాలు తీసుకొచ్చామో, ఏవైతే ప్రజలకు భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చామో వాటన్నిటిని కూడా 100% అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు బీజేపీ తరఫున సీనియర్ నాయకులుగా ముగ్గురు కలిసి కూటమిగా ప్రజల యొక్క క్షేమమే మరి ఆలోచన చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన గావిస్తూ ఈ రోజున 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా యానివర్సరీని అత్యంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశంలో ఎక్కడున్న తెలుగు జాతి ప్రతి ఒక్కరు కూడా సంబరపడే విధంగా ఈ యానివర్సరీ సంబరాలను జరుపుకుంటున్నాం. ఇక్కడ కేక్ కట్ చేసి ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాదు మరి కూటమి ప్రజలందరూ కూడా, కూటమి శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా కలిపి ఇక్కడ అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏడాది కాలం పూర్తవుతుంది, ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, సూపర్ 6 కేవలం మాటలకే పరిమితమైందని చెప్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు సూపర్ 6 అని ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో ఆల్రెడీ మరి ఈ రోజున అన్నా క్యాంటీన్లు తెరవడం కానివ్వండి, మహిళలకి ఈ రోజున 15,000 రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, రేపు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, రైతులకు ఇచ్చినటువంటి హామీ రేపు 15వ తేదీ నుంచి కూడా 21వ తేదీ నుంచి కూడా 20,000 వాళ్ళకి అందజేయడం కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కానివ్వండి, అన్నా క్యాంటీన్లు తీయడం కానివ్వండి, గెలిచిన మొట్టమొదటి రోజునే 4,000 పెన్షన్దారులకు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈరోజు ప్రభుత్వం చేపట్టి చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈరోజు రేషన్ ద్వారా షాపుల ద్వారా ఇవ్వడం కానివ్వండి, అన్నీ కూడా ఒక జవాబుదారీ పరిపాలన అందివ్వడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. తప్పకుండా ఇప్పటికి చేసినటువంటి అన్ని కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా వీటన్నిటిని తీసుకొని చాలా సంతోషంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అనే దిశగా అందరూ కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఇక ఏడాది కాలంలో కేవలం సూపర్ 6 మాటలకే పరిమితం చేశారు, దాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు. అంటే ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది ఇవ్వలేదు అని చెప్పి ఇట్లాంటి కొన్ని ఆరోపణలు అయితే ప్రతిపక్ష నేతలు చేస్తున్నారు. దానిపై మీరేమో చెప్తారు? 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుని హత్యలు చేసుకొని సంక్షేమ పథకాలు ఎంత దూరంగా ఉండేవారు. ఆకాశానికి భూమి కన్నా వ్యత్యాసంతో సంక్షేమ పథకాలు చాలా దూరంగా ఉండేవాళ్ళు. కేవలం బటన్ నొక్కుడని చెప్పి కొంతమందికి చేసేవాళ్ళు. ఈరోజు ఎన్డీఏ కూటమి 1 సంవత్సరం పరిపాలన కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే తారీఖు ఇదే నెలలో ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సూపర్ 6 పథకాలు ఒకటి తీసుకొని వస్తున్నారు. తొలిసారిగా ఉచిత మరి డిఎస్సి కానీ మరి ల్యాండ్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఈరోజు తల్లికి 67 లక్షల మందికి ప్రతి ఇంట్లో పేదవాళ్ళు చేసుకున్నారు. అంటే ప్రభుత్వానికి కూడా బ్రీతింగ్ తీసుకునే టైం ఉండాలి. మరి ప్రభుత్వం కూడా అన్ని రకాలు చేయాలంటే ఆర్థిక వ్యవస్థను అన్ని రకాలుగా నాశనం చేశారు. ఆర్థిక గాడిలో పెట్టుకుంటూ కూడా అన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటూ కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హులు అందరినీ కూడా పేరున వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 మరి మహిళలకంతా కూడా ఉచిత బస్సు వేయబోతున్నారు. దీన్ని అధ్యయనం చేసుకున్నారు. దీనికి ఎంత సామర్థ్యం కావాలి, ఎన్ని బస్సులు కావాలి, ఏ విధంగా అన్ని కూడా సాంక్షన్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అపూర్వమైన అనుభవం కలిగింది. ఆయన ఏదో కార్యక్రమం తీసుకుంటే అది తరతరాల నిలిచిపోయే విధంగా చేపడతారు తప్ప ఆషామాషిగా తీసుకోరు. మరి చంద్రబాబు నాయుడు మీద ఈరోజు
97.2 సైట్ రేకింగ్తో ఈరోజు ప్రజలు కూడా చేసుకున్నారు. మరి ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలయికతో ప్రజలు ఎంతో ఆశగా ఉన్నారు. ఎన్నో సంక్షేమాలు అందుకోబోతున్నారు. కేవలం ఈ రోజు మనం 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఇంకా 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటలు అన్ని తీర్చే మేము మళ్ళీ భవిష్యత్తు 2029 ఎన్నికలు మేము పోబోదని ఈ రోజు నందమూరి తారక రామారావు విగ్రహ సాక్షిగా తిరుపతి నగిరిపుట్టును మేమంతా కూడా గంటాపైన తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన ఏడాది కాలంలోనే ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు కూడా తీసుకురాబోతున్నారు. అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. అదేవిధంగా డిఎస్సీని కూడా తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. అని పూర్తిగా చెప్పినటువంటి చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం లేదని చెప్పి ఒక వాదన చేస్తుంది. దీంతో మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పుట్టకే ఒక అవినీతి పుట్టక. ఎందుకంటే ఆయన పుట్టిందే హత్యలు, అత్యాచారాలు, రాజకీయాల్లో అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పుట్టుక నుంచి కూడా హత్యలు, అత్యాచారాల మధ్యన పెరిగాడు తప్పితే ఒక సాత్వికమైన పద్ధతిగా ఒక క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు తప్పితే నిజాలు రావు. నీ కళ్ళు కనిపించల్లా 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 చేశాడే. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాడే. అదేవిధంగా ఈ రోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తున్నాడే. రైతులకి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తాడే. అంతేవిధంగా కాకుండా రేపు ఆగస్టు నెల నుంచి మహిళలకి ఈ బస్సు కార్యక్రమాన్ని బస్సు ఉచిత ఫ్రీ బస్సు పెట్టాడే. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కాదా? పోలవరం ఈ రోజున ఎన్ని రకాలుగా అభివృద్ధి చెంది పోలవరం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది. 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి ప్రజలందరూ విముక్తి పొందారని, ప్రస్తుతం రామరాజ్యం లాంటి స్వర్ణయుగం లాంటి పాలన సాగుతోందని, రాష్ట్రంలో కూడా ఒక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉంటారని చెప్పి కూడా తెలుగు తమ్ముళ్ళు అలాగే మహిళలు కూడా చెప్తున్నారు. అంటే పూర్తిగా ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలను క్రమం తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని, రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన గత ప్రభుత్వం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. తాము ఇచ్చిన హామీలు ఏవైతే డిఎస్సీ కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఏదైతే తాము ఇచ్చిన హామీలు దీపం 2 పథకం కానీ ఇవన్నీ పూర్తిగా ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నామని, ఈ క్రమంలోనే ఈ రోజు ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సును కూడా నడిపేదానికి కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని చెప్పి కూడా తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.